శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటున్నాడు. రాశి నుంచి సప్తమ స్థానంలో శని కుజులు కలిసి ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అష్టమ స్థానంలో ఒక మిరాకిల్ కూడా ఉంది. ఏమిటది అంటే, ఈ సింహలగ్నానికి ధనాధిపతి అయినటువంటి బుధుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, బుధుడు వక్రించి శుక్రుడితో కలుస్తున్నాడు. వక్రించి నీచభంగ రాజయోగం జరుగుతుంది. అంటే ఏమిటి, బిజినెస్ల పరంగా ఏదైతే మీకు బాగా గ్రోత్ ఉండాలో, బిజినెస్ పరంగా గ్రోత్ ఇచ్చేటువంటి దాంట్లో ఈ బుధుడు వక్రగతి తోడ్పడుతుంది. ధన లాభాధిపతి వెనక్కి వెళ్ళి నీచ భంగరాజయోగం జరుగుతుంది. కాకపోతే 2వ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా ఒక మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గణపతిని తలుచుకొని మనీ రిలేటెడ్ సంబంధించిన డీల్స్ చేయండి. కొన్ని అగ్రిమెంట్స్ కావచ్చు, ఏమైనా చేసేటప్పుడు కొంచెం ఈ మాసంలో కొంచెం శుక్ర మౌఢ్యమి అంటారు, ఆ మౌఢ్యమి సమయంలో మాత్రం అగ్రిమెంట్స్ ఏవి చేయకండి. ఎందుకంటే శుక్రుడు కంబస్ట్ అయ్యే సమయంలో చేయకూడదు కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహం అష్టమ స్థానంలో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అంటే అష్టమ స్థానంలో కంబస్ట్ అయినటువంటి గ్రహము, అష్టమ స్థానంలో యోగ్యం ఇచ్చేటువంటి గ్రహం ఏమిస్తాయంటే, ఇక్కడ బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ధన లాభాలు వ్యాపార మూలంగా ఇస్తాడు ఇక్కడ. కానీ అదే శుక్రగ్రహము పర్టికులర్గా గుర్తుపెట్టుకొని కంబస్ట్ అవుతున్నందుకు ఏదైనా అగ్రిమెంట్స్ లేకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా ఆగడాలు కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోని, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ షష్టమాధిపతి 6వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 6వ స్థానాధిపతి 7లో ఉన్నందుకు, అంటే కుజుడితో కలిసి ఉన్నందుకు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క స్పౌస్కి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారు కొంచెం వేడి ఎక్కువగా ఉన్నటువంటి వారు కావచ్చు, బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు కావచ్చు, కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి మీ స్పౌస్కి. సమాజంలో ఏదైనా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం, వివాహ నిర్ణయాలు తీసుకోకపోవడం ఈ మాసంలో ప్రత్యేకంగా 25వ తేదీ వరకు మంచిది. ఒకవేళ కంపల్సరీ తీసుకోవాల్సిన నిర్ణయం, కంపల్సరీ అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, మీరు ప్రయత్నం చేయకపోయినా మీ చుట్టాల్లోనే ఎవరు అడుగుతారు, ఒక మంచి సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు మనం అవాయిడ్ చేయలేము, కొన్ని బంధాలు తెంచుకోలేము. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే, నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే, నువ్వులు నూనె మరియు కందులు వీటిని దానంగా ఇవ్వండి. వీటిని కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, ఇబ్బంది అనేటువంటిది తగ్గదు, అన్ని విధాలా బాగుంటుంది. మీరు దత్తాత్రేయ ఆరాధన కూడా చేయండి, ఎందుకంటే గురుబలం ఉంది. సో నో నీడ్ టు వరీ, అంతా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శని కుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి, ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను.
అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శని కుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.